నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ సాగర తీరానికి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన దీవి ఉంది. అదే హోప్ ఐలాండ్. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ దీవి వల్లే కాకినాడ నగరం చెక్కు చెదరకుండా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తీర ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా తుఫాన్ల టైంలో కోతకు గురవుతూ ఉంటాయి. కానీ ఎంతటి పెద్ద విపత్తునైనా తట్టుకొని కాకినాడ నగరం ఎప్పటిలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది అంటే ఈ సహజ సిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్ వల్లే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ హోప్ ఐలాండ్ ప్రాంతం రాకెట్ లాంచింగ్ కి అనువైన ప్రాంతంగా కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఏదైతే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటి వరకు రాకెట్ లాంచింగ్ కి గానీ రీసెర్చ్ గానీ 3 కేంద్రాలను అయితే నెలకొల్పింది. అందులో ప్రధానంగా శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి ఎక్కువగా ఈ రాకెట్ లాంచింగ్ కి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగిలిన 2 వాటితో పోల్చుకుంటే గనక ఈ శ్రీహరికోటలో ఉన్న రాకెట్ లాంచింగ్ కేంద్రానికే ఎక్కువ అనుకూలతలు ఉండడంతో అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలను కూడా కొనసాగిస్తూ ఉంటారు. దీంతో భారీగా ఈ కార్యాలయానికి ఒత్తిడి అయితే పెరుగుతూ ఉంది. దీనికి దీటుగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే యోచనలో ఉన్నాయి. దీనిలో భాగంగానే ఏదైతే గత 2-3 రోజుల క్రితం గ్రీన్ అమోనియా ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. హోప్ ఐలాండ్ రాకెట్ లాంచింగ్ కి అనువైన ప్రాంతం అంటూ కూడా ఆయన చెప్పకనే చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే ఈ రాకెట్ లాంచింగ్ కి సంబంధించి పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండాలి ఈ కేంద్రాలు, అలాగే జనావాసాలు లేని ప్రాంతమై ఉండాలి. ఏదైనా నింగిలోకి ప్రవేశపెట్టిన ఈ రాకెట్ శకలాలు ఏవైనా ఉంటే గనక అవి సముద్రంలో పడేందుకు అనువుగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ రాకెట్ లాంచింగ్ కి కానీ ఈ కేంద్రానికి సంబంధించిన ముడిసరుకు గాని ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి చేరుకునేందుకు అనువుగా ఉండాలి. దేశ విదేశాల నుంచి ఎగుమతులు గాని దిగుమతులు గాని చేసుకునే వస్తువులు కానీ అవన్నీ కూడా ఈ కేంద్రానికి ఈజీగా రావాలి అంటే ఈ సముద్ర తీరంలో ఉన్న అంటే హోప్ ఐలాండ్ అయితే అనువైన ప్రాంతంగా కూడా చెబుతూ ఉన్నారు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటే గనక ఈ కేంద్రం నుంచి రాకెట్ అంటే భూభ్రమణ శక్తిని అందిపుచ్చుకొని మరింత వేగాన్ని పుంజుకుంటుంది. దీని ద్వారా ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఈ ఒక్క ఉద్దేశంతోనే గత సంవత్సర కాలంగా కూడా రాకెట్ లాంచింగ్ కి శ్రీహరికోటకు దీటుగా మరో కేంద్రాన్ని నెలకొల్పేందుకు గత సంవత్సర కాలంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ ప్రాంతాలైతే అనువుగా ఉంటాయనే ప్రయత్నంలో భాగంగానే ఈ హోప్ ఐలాండ్ అయితే ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే హోప్ ఐలాండ్ లో దాదాపు 100 కుటుంబాలు ఇప్పటికే నివాసం ఉంటున్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన దీవి చిన్న చిన్న తుఫాన్లు వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద సైక్లోన్స్ టైంలో కానీ ఈ హోప్ ఐలాండ్ లో ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా అక్కడి నుంచి అంటే హోప్ ఐలాండ్ నుంచి సిటీలోకి వచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయరు. మరి ఈ హోప్ ఐలాండ్ లో ఒకవేళ ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని గనక ఏర్పాటు చేసేటట్లయితే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మరి చిన్న తుఫాన్ల టైంలోనే వాళ్ళు సిటీలోకి వచ్చేందుకు అయితే అంగీకారం తెలపరు. మరి అలాంటి టైంలో ఈ రాకెట్ లాంచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనుక ఆ ప్రాంతం అంతా ఖాళీ చేయించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా సముద్ర తీరం కోతకు గురి కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ దేవి కాకినాడ నగరాన్ని కాపాడుతూ ఉంది. అంటే గతంతో పోల్చుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా ఎన్నో తుఫాన్లు, ఎన్నో పెద్ద పెద్ద సైక్లోన్లు, ఎన్నో విపత్తులు మనం చూసాం. కానీ ఎప్పుడూ కూడా కాకినాడ నగరం మునిగిపోవడం కానీ ఈ కోతకు గురవడం కానీ చాలా తక్కువగా చూసుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం వచ్చిన తుఫాను కూడా కాకినాడ నగరంలో తీరం దాటుతుంది అని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా కేవలం హోప్ ఐలాండ్ వల్లే ఇది రక్షించబడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతమే రాకెట్ లాంచింగ్ కి అనువైన ప్రాంతంగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. మరి ఈ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇస్తారు? ఎందుకంటే ముఖ్యంగా సముద్ర తీరం కాకినాడ నగరాన్ని ఈ హోప్ ఐలాండ్ కాపాడుతూ ఉంటుంది. ఈ ప్రాంతం అక్కడి నుంచి కూడా ఈ రాకెట్ లాంచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే గనక అక్కడ కుటుంబాలు సిటీలోకి రావడమే కాకుండా ఈ తుఫాన్ల టైంలో కాకినాడ నగరం కోతకు గురికాకుండా కాపాడే ఈ హోప్ ఐలాండ్ సందర్శకులకు కూడా ఇక ఇప్పటి వరకు కూడా అందరి ద్రాక్షగా మిగిలింది. ఇక వెళ్లేందుకు కూడా ఎటువంటి అవకాశం ఉండదంటూ కూడా చాలా మంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా అధికారులు ఎటువంటి క్లారిటీ ఇస్తారు? అలాగే హోప్ ఐలాండ్ కాకినాడ నగరాన్ని రక్షిస్తుంది కాబట్టి మరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా, లేదు అంటే గనక ఇక్కడే ఆ రాకెట్ లాంచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.